కుబేరా ఇప్పుడే మూవీ చూశాక ధనుష్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలనిపించింది. నిజంగా తెలుగులో ఈ క్యారెక్టర్ని అసలు ఎవ్వరు చేయలేరు. ఇంకా మూవీ చూశాక నాకు చాలా బాగా నచ్చింది. చాలా మంచి సినిమా, కాకపోతే కొంచెం లెంతీగా ఉంటుంది. అలాగే రష్మికని అలా చూస్తే పాపం అనిపించింది. హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ నోమాడిక్ సినిమా. రష్మికని అలా చూస్తే పాపం అనిపించింది. అసలు ఆ మున్సిపల్ వ్యాన్లో పడేయడం ఏంటి, ఆ చెత్త కుప్పల్లో పడేయడం ఏంటి, నిజంగా తను కూడా చాలా బాగా యాక్ట్ చేసింది. ఇంక ఈ మూవీ గురించి కొంతమంది సో కాల్డ్ పెద్ద రివ్యూ ఛానల్ వాళ్ళు జస్ట్ ఓకే ఓకే అంటున్నారు. కానీ ఈ మూవీ శేఖర్ కమ్లా కాకుండా ఈ తమిళ ఆర్ మలయాళం డైరెక్టర్ తీసుంటే వాళ్ళకి నచ్చేది. అప్పుడు వాళ్ళు ఏమంటారు తెలుసా, ఇలాంటి మూవీస్ మన వాళ్ళు తీయలేరు అంటారు, తీస్తేనేమో జస్ట్ ఓకే అంటారు. స్టోరీ గురించి పెద్దగా చెప్పను, కానీ ఈ మూవీలో యాక్టర్స్ అందరూ కూడా యాక్టింగ్ ఎరగదీశారు. ఫస్ట్ హాఫ్ స్టార్ట్ అవడం ఒక మంచి నోట్తో స్టార్ట్ అవుతుంది. మెల్లగా క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ అయ్యాక అసలైన మజా వస్తుంది. ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా బాగుంది, చాలా మంచి సీన్స్ రాసుకున్నారు. ధనుష్ ఇంట్రడక్షన్ చాలా సింపుల్ గా ఒక మంచి సీన్ పెట్టారు. ఆ సీన్ లాగే సెకండ్ హాఫ్ లో ఇంకో సీన్ ఉంటుంది. ఫస్ట్ సీన్ లో మనీ ఉండదు, సెకండ్ సీన్ లో మనీ ఉంటుంది. అది చాలా బాగా అనిపించింది. అక్కడే పోయిరా పోయిరా మామ సాంగ్ వస్తుంది, అది ఇంకా బాగుంది. అలాగే నాగార్జున గారు ఈ క్యారెక్టర్ ఒప్పుకోవడం కూడా చాలా గ్రేట్. కాకపోతే ఆ క్యారెక్టర్ కి సరైన ఎండింగ్ ఇవ్వలేదనిపించింది. అక్కడ ఆ పోర్షన్ అంత ఎమోషనల్ టచ్ ఇవ్వలేకపోయింది. అలాగే నాగార్జున గారు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. అలాగే విలన్ గా చేసిన జిమ్ సర్బ్ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. సెకండ్ హాఫ్ లో తనకు కూడా మంచి సీన్స్ పడ్డాయి. ఈ సినిమాకి ఇంకో బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ డిఎస్పి మ్యూజిక్. నిజంగా పిచ్చెక్కించాడు బీజిఎంతో. సాంగ్స్ కూడా బాగున్నాయి. ఈ సినిమాలో ధనుష్ యాక్టింగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అసలు తన అమాయకత్వంతో కూడిన యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్. అసలు ఆ క్యారెక్టర్ ని ధనుష్ తప్ప ఎవరూ చేయలేరేమో. అలాగే ఈ మూవీని ఎక్కువగా రియల్ లొకేషన్స్ లో తీశారు. అందువల్ల మనకి సినిమా చూస్తున్నప్పుడు ఒక డిఫరెంట్ ఫీల్ వస్తుంది. అలా ఉండాలి. మన ఓల్డ్ మూవీస్ అలానే ఉండేవి. అనవసరమైన సెట్లు వేసి ఆ సోల్ ని చంపేయకుండా చాలా మంచి పని చేశారు. ఇంకా డైరెక్టర్ శేఖర్ కమ్లా చాలా మంచి పాయింట్ తీసుకున్నారు. అలాగే అద్రిపోయే పర్ఫార్మెన్సెస్ యాక్టర్స్ నుంచి రాబట్టుకున్నారు. కానీ క్లైమాక్సే కొంచెం దెబ్బేశారు. సినిమా మొత్తం బాగా రాసుకుని క్లైమాక్స్ అలా చేయడం అంతగా నచ్చలేదు. ఇంకా ఓవరాల్ గా మూవీ గురించి చెప్పాలంటే చాలా మంచి సినిమా. తప్పకుండా ఫ్యామిలీతో కలిసి థియేటర్స్ లో చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది. తెలుగులో మంచి సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి, వచ్చినప్పుడు అస్సలు మిస్ అవ్వద్దు. ఈ మధ్య చాలా వైలెన్స్ మూవీస్ చూశారు, వాటికంటే 100 times బెటర్ ఈ మూవీ.